హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు స్వయంగా కారు నడిపారు. కేసీఆర్ కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. తనను కలవాలనుకునే పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను, అభిమానులను అక్కడికే పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన ఫామ్ హౌస్ లో కారు నడుపుతూ కనిపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం కూడా కారు కావడం విశేషం. ఇక కారుదే జోరు. కేసీఆర్ స్వయంగా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం, లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త శబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి ఈ కారు నడిపిన వీడియో మరింత ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారును గుర్తు చేస్తూ కేసీఆర్ కారు నడపడాన్ని ప్రస్తావిస్తూ ఇక సభ్యత్వంలో కారు జోరు అందుకుంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు స్వయంగా కారు నడిపారు. కేసీఆర్ కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. తనను కలవాలనుకునే పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను, అభిమానులను అక్కడికే పిలుచుకొని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన ఫామ్ హౌస్ లో కారు నడుపుతూ కనిపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం కూడా కారు కావడం విశేషం. ఇక కారుదే జోరు. కేసీఆర్ స్వయంగా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం, లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త శబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతుంది. దానికి ఈ కారు నడిపిన వీడియో మరింత ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారును గుర్తు చేస్తూ కేసీఆర్ కారు నడపడాన్ని ప్రస్తావిస్తూ ఇక సభ్యత్వంలో కారు జోరు అందుకుంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.